IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు హస్తం గూటికి 3 కార్పొరేటర్లు చేరారు. మరో 2 రోజుల్లో హైదర్ నగర్ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోగా తాజాగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి ప్రతాప్ కూడా. ప్రతాప్, రోజుకొకరు చేరిక మనం చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అసలు ప్రతిపక్ష హోదా కూడా మిగిల్చే పరిస్థితి ఉందంటారా? అసలు 12 మంది ఎమ్మెల్యేలను మిగులుతారా బీఆర్ఎస్ లో? కృపా, ప్రజెంట్ నేను సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నా. రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాసేపటి క్రితమే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఆయనతో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కానీ కార్పొరేటర్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వారంతా కూడా ప్రధానంగా కాసేపు మొత్తం వారంతా కూడా ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన అనుచరులంతా కూడా రేవంత్ రెడ్డి నివాసంలో ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చూడొచ్చు, మనం 2-3 రోజుల నుంచి కూడా చాలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగానే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. రోజుకొక ఎమ్మెల్యే చొప్పున కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా వరుసగా మరొకరు అని పేర్లు కూడా టాక్ అయితే కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గద్వాల్ ఎమ్మెల్యే విజయుడు, ఈ పేర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినపడతా ఉన్నాయి. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు. మొత్తం మీద ఈ నెల 24 లోపు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే గట్టి పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా చాలా వేగంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ముఖ్యమైన నేతలంతా ఎవరికి సోర్స్ ఉంటే వారినంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రాసెస్ అయితే అంతా కూడా జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఏవైతే 8 మంది ఎమ్మెల్యేల పేర్లు వారంతా కూడా ఈ వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో ఇప్పటికే మనం చూడవచ్చు, ఒక ట్రయల్స్ కూడా జరిగాయి. వారంతా కూడా కొంతమంది మంత్రి శ్రీధర్ బాబు తోటి భేటీ కావడం కానీ, అదేవిధంగా గద్వాలకు సంబంధించి చూసినట్లయితే చెల్ల వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా భేటీ కావడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వీటన్నింటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక దీన్ని ఫుల్ఫిల్ చేస్తే కనుక ప్రజాసేవ కోసమే ఉన్నాం కాబట్టి వాటన్నిటి కూడా ప్రభుత్వం క్లియర్ చేసినట్లయితే, ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లయితే మేమంతా రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఆ నేతలకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా వాటిని ఐడెంటిఫై చేస్తూ వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, శేర్లింగంపల్లికి సంబంధించిన నేతలంతా కూడా రేవంత్ రెడ్డి నివాసం వద్దకు కూడా రావడం జరిగింది. వారంతా కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు 3 శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు 3 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారి అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇట్లా మొత్తం మీద ఈరోజు రేపు అట్లా మొత్తం ఈ 1 వీక్ సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి అయితే వేగంగా పావులు కలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే కనుక బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం అవుతుంది. ముఖ్యంగా చూడొచ్చు, మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అందులో 26 మంది చేరాల్సి ఉంటుంది. 26 మంది చేరినట్లయితే కనుక శాసనసభ పక్షం విలీనం అవుతుంది. శాసనసభ పక్షం విలీనం అయితే కనుక ఎమ్మెల్యేలకు ఎలాంటి ఫిరాయింపు చట్టం కూడా వర్తించదు కాబట్టి ఆ ఫిరాయింపుల చట్టం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా 26 మంది చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మెజారిటీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలంతా కూడా చేర్చుకోవాలని కూడా చూస్తుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పుడు అరికెపూడి గాంధీ నెంబర్ అయితే నెంబర్ 9 అని చెప్పవచ్చు. మొత్తం మిగతా ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఒక లైన్లోకి పెట్టుకున్నారు కాబట్టి వారు కూడా ఈ 1 వీక్లలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ నెంబర్ 26 వచ్చే వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా వేగంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా కసరత్తు జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంతో పాటు మా శాసన మండలిను కూడా పూర్తిగా విలీనం చేసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఎమ్మెల్సీలను కూడా చేర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు కూడా చేరారు. మరికొంతమంది ఎమ్మెల్సీలను
కూడా చేర్చుకోవాలని చూస్తుంది. చెల్లా వెంకటరామరెడ్డి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. సో మొత్తం మీద బడ్జెట్ సమావేశాల లోపు మండలిలో అదేవిధంగా శాసనసభ అసెంబ్లీలో రెండింటిలో కూడా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. కృప. రైట్ ప్రతాప్.